కొడక్క ఇప్పుడు రారా రారా. హాయ్ గైస్, పుష్ప 2 మూవీ రివ్యూ నైట్ 1 AM షో చూసి వచ్చిన మావా. అండ్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి వీడియోస్ రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. చాలామంది ఏంటంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల మూవీకి వెళ్ళాలి లేదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నా, టికెట్ ప్రైస్ 2000 ఉన్నా కానీ ఇప్పుడే బుక్ చేసుకుని వెళ్ళండి. ఆల్రెడీ నేను రేపటి షోకి మళ్ళీ బుక్ చేసుకున్నా. పీక్స్ ఉన్నది మా థియేటర్లో. అసలు గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు అట్లా నిక్క పొడుచుకున్నాయని అంటారు కదా తెలుగులో, ఆ లెవెల్లో ఉన్నాయి థియేటర్లో. 4 సీక్వెన్స్ మొత్తం మూవీలో. ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2. ఈ 4 సీక్వెన్స్ అసలు మూవీని ఏ లెవెల్లో నిలబెట్టినాయంటే టాప్ నాచ్. అసలు కమర్షియల్ మూవీకి ఈ రేంజ్ ఫీట్, ఈ రేంజ్ వరకు మనం తీసుకెళ్ళొచ్చా అనే మార్క్ని అయితే తీసుకెళ్ళి మా సుకుమార్ గారు. ది బెస్ట్, అసలు ఆయన కెరీర్లోని ది బెస్ట్ వర్క్ అనమాట. టోటల్ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. నేను థియేటర్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పుష్ప 2 మూవీకి అయితే 5 పిల్లర్స్ మా వెనకాల నుండి అసలు మూవీని నెక్స్ట్ లెవెల్ నెట్టిర్రు. మన సినిమాటోగ్రాఫర్ కూబా కానీ, అండ్ అట్లాగే డైరెక్టర్ సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రష్మిక మందన అండ్ దేవిశ్రీ ప్రసాద్ అన్న మామూలుగా లేదు వీళ్ళ పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ గారు మళ్ళీ నేషనల్ అవార్డు కొడతారు. ఆయనకు ఈ మూవీలో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు కూడా చాలా తక్కువ అన్నట్టు అనిపించింది నాకు. ఏమన్నా పర్ఫార్మెన్స్ మావా. అసలు ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, హీరో కూడా సిండికేట్ డాన్ అవుతాడు కదా, దాని తర్వాత ఆ సిండికేట్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అవి ఫేస్ చేసిండా లేదా, లేకపోతే బన్వర్ సింగ్ని ఎలా ఫేస్ చేసిండా అనేదే రిమైనింగ్ స్టోరీ బేసిక్ ప్లాట్ లైనే. కానీ దాన్ని చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ చూపించారు మామ. హీరో ఎంట్రీ సీన్ కానీ, దాని తర్వాత మూవీ ఫస్ట్ ఒక 10-20 మినిట్స్ హీరో ఎంట్రీ సీన్ అయిపోయిన తర్వాత శ్రీవల్లి అండ్ హీరో కెమిస్ట్రీ వస్తుంది మామ. అక్కడ కొన్ని సీన్స్ మీకు కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ అవాయిడ్ చేసినా కానీ చాలామంది యూత్ ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఫీలింగ్ సాంగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ సాంగ్ ఉంటుంది మావా. దాంట్లో అసలు రష్మిక మందన ఒక సింగిల్ స్టెప్ ఉంటుంది మావా, హీరో కూడా పక్కన ఉంటారు. అదైతే పీక్స్. అసలు నేను చాలా ఎంజాయ్ చేసిన ఆ రష్మిక మందన గారి ఆ స్టెప్స్ అయితే ది బెస్ట్ ఉన్నాయి. ఇక మూవీ అలా వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఫుల్ హైప్. అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ కోసమే ఒక టికెట్ 3000 పెట్టన వెళ్ళి చూడొచ్చు మావా. ఆ లెవెల్లో ఉన్నది. అసలు పీక్స్ అంటే పీక్స్, అసలు మామూలు లేదు. ఇంటర్వెల్ సీన్ అయితే కెమెరామెన్ కూబా గారు నెక్స్ట్ లెవెల్ పిక్చర్ చేసారు మావా. అసలు వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ అది. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి అని ఇచ్చిండు. అండ్ మన అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అది. నేను ఈ లెవెల్ పీక్స్, ఈ లెవెల్ దడదాడు కప్లింగ్ మీద దడదాడు ఉంటుంది అనుకోలేదు నేను థియేటర్లో. అసలు మామూలు లేదు. ఇక అయిపోయింది. అసలు నెక్స్ట్ సీన్తోనే మనకు ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మావా. సెకండ్ హాఫ్లో బన్వర్ సింగ్ షికావత్ అండ్ అట్లాగే మన అల్లు అర్జున్ గారి, పుష్ప గారి మధ్య క్యారెక్టర్స్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. ఆ లెవెల్లో అది మూవీ వెళ్తూనే ఉంటుంది. దాని తర్వాత జాతర సీక్వెన్స్ వస్తుంది. జాతర సీక్వెన్స్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది మా సెకండ్ హాఫ్లో. ఒక సీన్ అన్నట్టు ఉంటుంది. కానీ దాంట్లో సాంగ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన మా అల్లు అర్జున్ గారు అసలు నేషనల్ అవార్డు కూడా తక్కువే. ఆ లెవెల్ యాక్టింగ్ చేసారు. పీక్స్. అసలు మీరు థియేటర్కి అట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. మామూలు లేదు థియేటర్లో. నైట్ 1 AM షోకే చాలామంది లేడీస్ కూడా వచ్చి రచ్చ లేపుతున్నారు థియేటర్లో. ఆ లెవెల్లో ఉన్నది ఒక్కో సీన్స్. ఇక క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు ఇంకో ఫైట్ సీన్ ఉంటుంది మా. అంటే మేజర్ 3 బ్లాక్స్ ఉంటాయి. దాంట్లో ఇంటర్వెల్ ఒకటి, మళ్ళీ జాతర సీక్వెన్స్ ఒకటి, అండ్ మూవీ అయిపోయి క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఒక 10 మినిట్స్ ముందు ఇంకో సీన్ ఉంటుంది మామ. ఇంకో యాక్షన్ సీన్ ఉంటుంది. అదైతే థియేటర్ అంతా తగలబడి పోవాల్సిందే. ఆ సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన దేవి అనే కొట్టిన అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే శ్యామ్ సిఎస్ గారు కూడా కొట్టిర్రు. మన జాతర సీక్వెన్స్ ఆయన కొట్టిరంట మ్యూజిక్. ఎరప్ట్ అసలు థియేటర్లో సీట్లో కూర్చోరు మీరు. మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండే ఆ ముసలిళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లేచి ఎగురుతారు. ఆ లెవెల్లో ఉన్నది మావా. మామూలుగా అనిపించలేదు నాకు. అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. ప్రతి ఒక్కరు థియేటర్ వెళ్ళి చూడండి. థియేటర్ వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. 300, 400, 1000 రూపీస్ కాదు, 2000 రూపీస్ అయినా పెట్టి చూడాల్సిన సినిమా ఇది. అసలు మీ మనీ, ప్రతి ఒక్క రూపాయి, మీరు టికెట్కి పెట్టే ప్రతి ఒక్క రూపాయి పైసా వసూలని మీరు కాళ్ళ ఎగరేసుకునేలా ఉంటుంది మావా. సుకుమార్ గారి గురించి చెప్పాలి. అసలు వాట్ ఏ డైరెక్షన్, బ్రిలియంట్ డైరెక్టర్ మావా. రాసిన డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ, టేకింగ్ వైజ్గా కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఈ మూవీ ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది మనం చెప్పలేము. కానీ మూవీ అయితే పక్కా హిట్, పాజిటివ్ టాక్ వచ్చింది మావా. ఆల్ ఓవర్గా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నాకైతే మాత్రం థియేటర్లో సీట్లు అసలు ఎగిరిపోయినాయి. అండ్ రన్ టైం విషయానికి వచ్చేస్తే చాలామంది రన్ టైం గురించి కంప్లైంట్ చేస్తుంటారు. అంటే కొన్ని సీక్వెన్స్ అసలు లాగా అనిపిస్తాయి కొన్ని సీక్వెన్స్. కానీ నో ప్రాబ్లం, ఫర్గివ్ చేసేయచ్చు. హీరో గారి స్వాగ్ అండ్ ఎలివేషన్కి
అసలు ఆ ఏం పనికిరావు. వన్ మ్యాన్ షో ఆర్మీ అంటే వన్ మ్యాన్ షో లాగా ముందుకు అలా దూసుకెళ్ళిపోయింది మా అల్లు అర్జున్ గారు. ఎంతమంది ఎన్ని చేతులు లేపినా కానీ ఇప్పుడు చేతులు మూడ్చుకోవాల్సిందే. నేసిన వాళ్ళు కూడా తక్కువే ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్కి. అంటే మీరే అర్థం చేసుకోండి, ఎవడెవడు ఏది అన్నాడో అన్నీ అన్నీ అలా గాల్లో కలిసిపోయినాయి. ఆ లెవెల్లో ఉన్నది. అండ్ థియేటర్ వెళ్ళి చూడండి మావా. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అండ్ అట్లాగే సంధ్య థియేటర్ దగ్గర 2 మనుషులు చనిపోయారంట. అండ్ చూసుకోండి, దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే జనాలు ఎక్కువగా ఉండే ప్లేసెస్లో చిన్నపిల్లల్ని తీసుకోపోండి. దానివల్ల మీకే ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీకి లాస్, ఎవరేం చేయలేరు. ఇప్పుడు మూవీ టీం వాళ్ళందరూ బాగుంటారు, అందరు బాగానే ఉంటారు, నేను కూడా బాగానే ఉంటాను, ఇప్పుడు చూసే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి లేదని లోటు అనేది ఉంటుంది. చూసుకోండి, మీరు చాలా మటుకు చాలా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏది రాకుండా ముందే మీరు కేర్ చేసుకొని తీసుకోండి. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ.